ఓం నమ శివాయ. భక్తులారా, మీరు ఈరోజు ఇంట్లో దీపం వెలిగిస్తున్నారా? అయితే ఒక్కసారి మీ మనసుతోనే అడగండి, ఇన్ని రోజులు దీపారాధన చేస్తున్నా ఎందుకు మనశ్శాంతి రావడం లేదు? ఎందుకు ఇంట్లో సమస్యలు తగ్గడం లేదు? అందుకే శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి, నిత్య దీపారాధన ఇలా ఎన్ని రోజులు చేసినా ఫలితం ఉండదు. ఈ మాట వింటే ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇందులో ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. ఈ వీడియోలో మీరు తెలియక చేస్తున్న ఒక చిన్న తప్పు మీ భక్తి ఫలితం లేనిదిగా ఎలా మార్చుతుందో శాస్త్ర ఆధారంగా పూర్తిగా తెలుసుకుందాము. చివర్లో చెప్పే ఈ విషయం మాత్రం ఎవరు మిస్ అవ్వకూడదు, అది మీ జీవితాన్నే మార్చగలదు. దీపారాధన భక్తులారా, దీపం అంటే కేవలం వెలుగు కాదు, మనలోని అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానం, నెగటివ్ శక్తులను దూరం చేసే శక్తి. మన భారతీయ సంస్కృతిలో ఇంట్లో దీపం వెలిగిస్తే అక్కడ దేవతలు నివాసం ఉంటారని నమ్మకం. అందుకే సాయంత్రం దీపం వెలిగించిన ఇంట్లో కలహాలు తగ్గుతాయి, మనస్సుకు ప్రశాంతత వస్తుంది, పిల్లలకు మంచి బుద్ధి కలుగుతుంది. కానీ ఈ ఫలితాలు ఎందుకు రావడం లేదు అంటే, గరుడ పురాణం ప్రకారము దీపం వెలిగించేటప్పుడు కేవలం చేతితో కాదు, మన మనస్సుతో కూడా భక్తి ఉండాలి. స్కంద పురాణం ఏం చెబుతుందంటే, దీపం వెలిగించే ముందు ఇంటి పరిశుభ్రత లేకపోతే దీపారాధన ఫలితం ఉండదు. శాస్త్రాలు ఎందుకు ఇలా చెబుతున్నాయి అంటే, దీపం అంటే దైవశక్తి, అశుద్ధ ప్రదేశంలో ఆ శక్తి నిలవదని భావన. మనం రోజు చేసే తప్పులు భక్తులారా, ఇక్కడ చాలామంది తప్పులు చేస్తున్నారు. దీపం ముందుగా కోపంగా ఉండడము, గొడవల మధ్యలో దీపం వెలిగించడము, అశుద్ధంగా చేతులతో దీపం వెలిగించడము, దీపం ముందు నిలబడి మొబైల్ ఫోన్లు చూడడము, తొందరపాటుతో నమస్కారం చేయడము. ఈ ఒక్క తప్పు కూడా దీపారాధన ఫలితాన్ని తగ్గిస్తుందంటాయి శాస్త్రాలు. మనం సరైన దీపారాధన విధానము ఇప్పుడు శ్రద్ధగా వినండి. దీపం వెలిగించే ముందు చేతులు, ముఖము, కాళ్ళు అన్నీ కడుక్కోవాలి. మన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. తూర్పు లేదా ఉత్తర దిశలో దీపం ఉంచుకోవాలి. నెయ్యి లేదా నువ్వుల నూనె ఉపయోగిస్తే దీపారాధనకు ఉత్తమమైనది. దీపం వెలిగించేటప్పుడు ఒక చిన్న ప్రార్థన తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ దీపారాధన నా కుటుంబానికి శాంతి, ఆరోగ్యం ఇవ్వాలి అని మనసులో కోరుకోవాలి. భక్తులారా, ఈ విధంగా దీపం చేస్తే మన ఇంట్లో ప్రశాంతత, ఆర్థిక ఇబ్బందుల తగ్గుదల, దైవానుగ్రహం నెమ్మదిగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు కళ్ళు తెరిపించినట్లుగా అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోను షేర్ చేయండి, ఎందుకంటే ఇది ప్రతి ఇంటికి అవసరమైన విషయము. ఇంకా ఇలాంటి నిజమైన భక్తి రహస్యాలు, శాస్త్ర ఆరాధిత విషయాలు వినాలంటే అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ ఇంకో పవిత్రమైన వీడియోతో త్వరలోనే కలుద్దాము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.